పోలవరం జిల్లాలోని మహిళా సంఘాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే విధంగా విపోలకు 5G శాంసంగ్ ఫోన్లు అందజేయడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో 11 మండలాలకు సంబంధించిన వెలుగు మహిళా సంఘాల వివోఏలకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమానికి పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు లెజిస్లేటివ్ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీషాదేవి, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ గుర్లే సునీత ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో అన్ని గ్రామాలలోని మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మహిళా సంఘాల వివరాలు ఎప్పటికప్పుడు వివిధ రకాలైన యాప్లలో పొందపరిచే విధంగా సమయం ఆదా చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొబైల్ ఫోన్లను వివోఏలకు అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఈ బ్యాంబూ ఇనిషియేటివ్ కూడా ఒక 10,000 ఫార్మర్స్ మనం గ్రూప్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఒక 0.37 ఏకర్స్ మనం ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఆల్రెడీ ఉన్నారు అండ్ ప్లీజ్ కంప్లీట్ చేస్తే మనము ఈ బ్యాంబూ మొక్కల్ని ఫార్మర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఒక్కొక్క ఫీల్డ్ నుంచి అంటే ఇంచుమించు ఒక పాయింట్ మనం ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్, సెకండరీ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా మన జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవరపల్లిలో మనం ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక ఆర్థిక స్థితిగతులను మార్చేటటువంటి అంశం ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ కెన్ బి బ్యాంబూ. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి అలాగే కొంతమంది ఫౌండేషన్స్ తోటి ఎంఓయూ సెంటర్ చేసి మనం దీన్ని డ్రైవ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఆల్రెడీ 800 ఫార్మర్సే కాకుండా ఇంకొక జలధార అనేటువంటి ఇనిషియేటివ్ కూడా మీరు అందరికీ చేయండి. మనకు ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు అలాగే పారేటటువంటి వాటర్ నిలిచేటటువంటి ఏ ప్రదేశమైనా కూడా మనము 100% అక్కడ వాటర్ని రీస్టోర్ చేసి భూగర్భ జలాలు పెంచాలనేది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం చూసినట్లయితే మన ప్రాంతంలో మేజర్గా వర్షాధార అగ్రికల్చర్ జరిగింది తప్ప, వ్యవసాయం జరిగింది తప్ప ఇరిగేషన్ బేస్డ్ అనేది చాలా తక్కువ. మనకి వర్షం ప్రాబ్లం అంటే వర్షం ప్రాబ్లం కాదు, వర్షం చాలా బాగా పడుతుంది. ఆల్మోస్ట్ 100 mm పడుతుంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. బట్ సెకండ్ క్రాప్ వేయలేకపోతాం బికాస్ అది కల్చరల్ ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. డ్రింకింగ్ వాటర్ ఇస్ బికమింగ్ ఎక్కువ జలాలు ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ జలధార మన జిల్లాలో ఉన్నటువంటి ట్యాంక్స్ అన్నిటికీ కూడా గ్రామ చిత్రపటాలు, ట్యాంక్ చిత్రపటాలు అన్ని కూడా చేసాం. మీ మెంబర్స్ చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ పీడీ గారు కమ్యూనికేట్ కూడా చేశారు మీ అందరికీ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏముండాలి, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇంటి గోడ మీద అక్కడి నుంచి భూమిలోకి వెళ్ళాలి. చేస్తారు కదా అంతా గుడ్. దెన్ మనకి వేరేటువంటి లోన్స్ విషయం కానీ మన జిల్లా ఏ స్థాయిలో ఉందనేది ఆల్రెడీ పీడీ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ లోన్స్ ఎక్స్టెండ్ చేసి అండ్ ప్రతి ఒక్క కుటుంబానికి బలంగా ఉండేలాగా మన ఎంటైర్ ఎస్హెచ్జి యొక్క వ్యవస్థ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మొబైల్ ఫోన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం ఎస్హెచ్జి ద్వారా చేస్తున్నటువంటి ఉన్నాయో వాటన్నిటినీ ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేస్తాం. ఐడియా ఉంది కదా మీ అందరికీ? ఐడియాస్ ఐడియా ఉందా? ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు? వీడియో చేస్తున్నారా? ఇంకా అధికారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, డబ్బులు ఏమైనా తీసుకున్నారా లేదా? సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ యొక్క మెంబర్స్ కూడా మీకు లోన్స్ వచ్చినాయా రాలేదా, ఎవరు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది స్టార్ట్. ఈ నెల చూసినట్లయితే పోయిన నెల మనం పరిష్కరించే బాధ్యతలో నేను తీసుకుంటాను కనుక ఇప్పటి వరకు మన వెలుగు పీడీ గారు గైడ్లైన్స్ ప్రకారంగా గిరిజన సమస్య కూడా ఎన్ని ఇయర్స్ కి చేయాలన్నది మీకు ఉంటుంది. ఆ లిస్ట్ కూడా 2 years నుంచి ఎవరు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ సంవత్సరం ఎవరు చేస్తున్నారు అన్న డేటా కూడా 4 days లో నాకు ఇస్తే నేను ఏం చేయాలన్నది చేసినటువంటి బాధ్యత రిపేర్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ ఒక వ్యక్తికి 18,500 రూపాయలు వెచ్చిస్తుందంటే, అంత వ్యయం మన మీద పెడుతుందంటే ప్రజలకు సర్వీస్ చేయమనే కనుక దీనికి మండల అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి మీరందరూ దోహదపడాలని, కొత్త ఆలోచనతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.